Hello, friends, and well wishers of RKS Apex. Once again, welcome to our YouTube channel. Friends, in the series of learning vocabulary, today we will focus on some more important words. So, heroes learning vocabulary lo manam inkonni manchi vocabulary words practice cheddam friends. Let's come. First one. AP geared up to take vote counting on June 4th. AP geared up. ఫ్రెండ్స్ ఒక 3 days క్రితం ఈ గేడప్ అనే వర్డ్ మనం నేర్చుకున్నాం. అంటే గేడప్ దాన్ని మనం గేరప్ అనొచ్చు. అంటే గేరప్కి నెక్స్ట్ ఫామ్ గేడప్. సో గేరప్ అంటే గెట్ రెడీ అని, అంటే సన్నద్ధమవుతుంది, సిద్ధమవుతుంది అని చెప్పాలంటే కనుక గెట్ రెడీ. సో ఏపీ గేడప్ టు టేక్ ఓట్ కౌంటింగ్ ఆన్ June 4th. అంటే June 4th ఈ ఓట్ల లెక్కింపుకి సిద్ధమవుతుంది. ఇదే మనం ఒక 2 days క్రితం కూడా చెప్పుకున్నాము. అప్పుడు ఈ వర్డ్ వాడాము. టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం గేర్స్ అప్ ఫర్ హనుమాన్ జయంతి. అంటే హనుమాన్ జయంతి ఉత్సవాలకు టీటీపీ సన్నద్ధమవుతుంది, రెడీ అవుతుంది. ఇలా గేరప్ అనే పదం చక్కగా వాడతాం ఫ్రెండ్స్. మనం గెట్ రెడీ అనే ప్లేస్లో హ్యాపీగా గేరప్ కూడా యూజ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఓకే, గేరప్ గెట్ రెడీ. ఇక్కడ చూడండి, ఆన్ June 4th. ఈ డేట్ చెప్పేటప్పుడు మనం ఆన్ అని చెప్పి డేట్ మనం చెప్తుంటాం. డేట్ అనేది ఈ డేట్ అనే ప్రాసెస్లో ఏంటంటే మనం న్యాచురల్గా ముందు డేట్ పెడతాం 4th June. కానీ న్యూస్ పేపర్స్ అది ఆన్ మంత్ ముందు పెట్టి నెక్స్ట్ డేట్ ఇలా చెప్తుంటారు. ఏదన్నా ఒకటే ఆన్ June 4th, ఆన్ 4th June. అలాగా ఆన్ అంటే ఎక్కువగా మనం ఈ ఆన్ అనేది డేట్ వాడచ్చు, డే కూడా వాడచ్చు. డే అంటే ఆన్ ట్యూస్డే, ఆన్ సండే, ఆన్ మండే, ఇలా డేస్ కూడా వాడచ్చు. సో ఫ్రెండ్స్, ఏపీ గేడప్ టు టేక్ ఓట్ కౌంటింగ్ ఆన్ June 4th. టీటీడీ గేర్స్ అప్ ఫర్ హనుమాన్ జయంతి. మరి ఒక డౌట్ వస్తుంది, సార్ ఈ వర్డ్ గేరప్ తీసుకున్నాం, గెటెడ్ అన్నాం, ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటి వర్డ్స్ని ఫ్యూచర్లో సిచ్యుయేషన్ తగిన విధంగా మీరు వాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ రెడీ అవుతుంది అనుకోండి. దెన్ యూ కెన్ సే దట్ ఆర్ కాలేజ్ ఈస్ గేరింగ్ అప్ ఫర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఆర్ కాలేజ్ ఈస్ గేరింగ్ అప్ ఫర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఇలా చక్కగా వాడచ్చు. అలా ఇవాళ పదం గేరప్. అలాగే డేట్ వచ్చినప్పుడు ఆన్ అనేది చక్కగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, చైనా ఎన్హాన్సెస్ మిలిటరీ ఎయిడ్ టు పాక్ అలాంగ్ ఎల్ఓసి. చైనా ఎన్హాన్సెస్. ఇక్కడ ఈ వర్డ్ చూడండి, ఎన్హాన్స్ అంటే ఎక్కువ చేయడం. అంటే చైనా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్కి తన మిలిటరీ సపోర్ట్ ఎక్కువ ఇస్తుంది. ఎయిడ్ అంటే సహాయం, తన సహాయం ఎక్కువ ఇస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మన పైకి పాకిస్తాన్ దూవుతోంది అని అర్థం వస్తుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా పాకిస్తాన్ మన పైకి ఉసిగొలుపుతోంది, వాళ్ళ మిలిటరీ సపోర్ట్ ఇంకా పెంచుతోంది. ఎన్హాన్సెస్ అంటే ఇంకా ఎక్కువ పెంచడం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈఎన్ ప్లస్ ఇలా ఎప్పుడు వచ్చినా సరే ఒక విధంగా ఒక పెంచడం అనే సెన్స్ వస్తుంది, లేదంటే పుట్ ఇన్ సంథింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ పుట్ ఇన్ సంథింగ్ ఆర్ యాడ్ సంథింగ్ అనే సెన్స్లో చెప్పుకోవచ్చు. ఓకే, ఎక్కడైనా ఈఎన్ కలిపి వస్తే కనుక టు పుట్ ఇన్ టు సంథింగ్ ఆర్ యాడ్ సంథింగ్ ఎలా చెప్పొచ్చు? రేజ్, కోపడ్డం. యూ కెన్ సే enrage. Then rich, you can say enrich. Danger, endanger means ఇంకా ఎడిషనల్ వస్తుంది అన్నమాట. ఇంకా ఎడిషనల్గా డేంజర్లో పడేయడం, ఇంకా బాగా రిచ్ అవ్వడం, ఇంకా ఎక్కువ కోపవడం. ఇలా ఈ కాంబినేషన్స్తో మనకి ఇంకా రకరకాల వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఐ మీన్ ఇన్ సర్కిల్, ఎన్కంపాస్. క్లియర్? ఓకే, లార్జ్, యూ కెన్ సే ఎన్లార్జ్. అలాగా ఈఎన్ మీన్స్ ఎడిషనల్ ఆర్ పుట్ ఇన్ టు సంథింగ్ అనే సెన్స్లో చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చైనా ఎన్హాన్సెస్ మీన్స్ చైనా మిలిటరీ సహాయాన్ని ఇంకా పాకిస్తాన్ పెంచుతోంది, ఎక్కువ ఇస్తోంది అని అర్థం వస్తుంది. క్లియర్? నెక్స్ట్,
ఇజ్రాయెల్. వార్ మే లాస్ట్ 7 more months. వార్ మే లాస్ట్, LAST. ఇది మనకు LAST అంటే మనం ఎక్కువగా ఏం చెప్తాం చెప్పండి, లాస్ట్ సండే, లాస్ట్ రో, లాస్ట్ ఛాన్స్ అంట. అది ఒక అడ్జెక్టివ్, లాస్ట్ ఛాన్స్, ఛాన్స్కి లాస్ట్ ఒక అడ్జెక్టివ్, చివరి ఛాన్స్, లాస్ట్. కానీ LAST అనేది ఫ్రెండ్స్ వర్బ్ కూడా ఉంటుంది. వర్బ్ అంటే లాస్ట్, LASTD, లాస్టెడ్, LASTD. ఈ సెన్స్లో LAST లాస్ట్ అంటే కనుక కొనసాగు, ఆర్ యూ కెన్ సే కంటిన్యూ అనే సెన్స్లో వస్తుంది అక్కడ. కొనసాగు ఆర్ కొనసాగించు. సో ఏమంటారు ఇజ్రాయెల్, వార్ మే లాస్ట్ 7 more months. ఇంకో 7 నెలలు యుద్ధం కొనసాగచ్చు. మే అంటే డౌట్ఫుల్, కావచ్చు అంటే ఒక గెస్సింగ్. ఓకే, గెస్సింగ్. సో వార్ మే లాస్ట్ 7 more months. సో థ్యాంక్స్ రావేష్ రఫా. రఫా అనేది ఒక సిటీ గాజాలో. ఈ రఫా సిటీ పైన ఈ యుద్ధ ట్యాంక్స్ అన్ని కూడా విధ్వంసాన్ని సృష్టించాయి. రావేష్ అంటే ధ్వంసం చేయు, నాశనం చేయు వస్తుంది అనమాట. ధ్వంసం చేయు, నాశనం చేయు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వర్డ్ చక్కగా నేర్చుకోండి. LAST లాస్ట్ అంటే కొనసాగించు. ఒక మీటింగ్ జరిగింది. ద మీటింగ్ లాస్టెడ్ ఫర్ 3 hours. ద మీటింగ్ లాస్టెడ్ ఫర్ 3 hours అంటే 3 గంటలు కొనసాగింది. ఇట్లా కొనసాగించు, కొనసాగు. నెక్స్ట్, YSRC ఇన్స్ట్రక్ట్స్ ఏజెంట్స్ టు కీప్ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ఓట్ కౌంటింగ్ డే. అంటే ఓట్ కౌంటింగ్ రోజు కొంచెం స్ట్రిక్ట్గా, విజిల్ అంటే కనుక జాగ్రత్తతో, అంటే మేల్కొని కాస్త కేర్ఫుల్గా, పరిజ్ఞానం లేకుండా ఉండడం అనమాట ఇక్కడ. సో YSRC ఇన్స్ట్రక్ట్స్ ఏజెంట్ టు కీప్ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ఓట్ కౌంటింగ్ డే. ఇందాక ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందా? డే వచ్చినప్పుడు మనం ఆన్ వాడచ్చు అని చెప్పాను అక్కడ. అదే ఇక్కడ చూడండి, ఆన్ ఏ పర్టికులర్ డే. వాట్ ఈస్ ద పర్టికులర్ డే? కౌంటింగ్ డే. ఓకే, మీరు చెప్పచ్చు ఆన్ కౌంటింగ్ డే, ఆన్ మై బర్త్డే, ఆన్ ఇండిపెండెన్స్ డే, ఇట్లాగా. I invited many friends on my happy birthday, but you did not turn up. So why didn't you come on my birthday? Why didn't you come on my birthday? On birthday, on. ఇలా ఆన్ అనేది డే వచ్చినప్పుడు చక్కగా మనం వాడుతూ ఉంటాం. చూడండి అది. అలాగే విజిల్. ఇప్పుడు చూడండి, ఈ విజిల్ అనే వర్డ్ కాంబినేషన్ దేంతో వాడుతున్నారు? కీప్. సో మీరు తీసుకోవచ్చు కదా, ఇలా సబ్జెక్ట్ ప్లస్ కీప్ అనే ఒక వర్డ్ తీసుకొని చక్కగా you can take VISCL, whistle plus on, next something or ఇలా చెప్పుకోవచ్చు. సో keep whistle on something. Okay, they always keep whistle on. Okay, all the accounts. Okay, otherwise the EC failed to keep whistle on. The VC, the Election Commission, failed to keep whistle on అని ఇక్కడ ఏదైనా చెప్పుకోవచ్చు. ఆన్ సెన్సిటివ్ ఏరియాస్ ఆర్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ ఇన్ ద ఎలక్షన్స్. హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ అంటే సమస్య ఎక్కువ ఉండేటువంటి సమస్యాత్మక గ్రామాల్లో, ప్రాంతాల్లో ఎక్కువ జాగ్రత్త విజిలెన్స్ తీసుకోలేకపోయింది. లేదంటే మాచర్లో ఆ ఈవీఎం ధ్వంసం జరిగేది కాదు, ఇంకా కొన్ని చోట్ల గొడవలు జరిగేవి కాదు. అలాగా ద ఈసీ ఫెయిల్ టు కీప్ విజిల్ ఆన్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్. ఇలా ఫ్రెండ్స్ విజిల్, కీప్ విజిల్ అనేది డే ముందు ఆన్. నెక్స్ట్, 2 more nabbed in శ్రీలంక ఫర్ ISIS లింక్స్. నాబ్ అంటే కనుక పట్టుకోను, అంటే క్యాచ్, కాట్ పట్టుకోవడం అనమాట ఇక్కడ నాబ్. లేదంటే అరెస్ట్ చేయడం, లేదా కస్టడీలోకి తీసుకోవడం. సో శ్రీలంకన్ పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ 2 more suspects. అలాగే 2 more suspects అరెస్ట్. ఏంటి ఈ పట్టుకోవడం, నాబ్ ఇంకో పదమే అరెస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, శ్రీలంకన్ పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ అంటే అర్థం చేసుకోవాలి, POLIC, పోలీస్ అనే వర్డ్ సింగులర్గా కాదు, ప్లూరల్గా వాడాలి. అందుకని ఇక్కడ హ్యావ్ వాడారు. సో పోలీస్ హ్యాజ్ అని వాడలేదు. సో డూ రిమెంబర్ దాట్ ద వర్డ్ పోలీస్ ఈస్ ప్లూరల్ ఫార్మ్. సో దట్స్ ద రీజన్ వై హియర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ శ్రీలంకన్ పోలీస్ హ్యావ్ అరెస్టెడ్. హ్యావ్ ఇట్స్ ఎ ప్లూరల్ వన్. ఓకే, నాబ్ అంటే కనుక పట్టుకోవడం. ఓకే, 2 more nabbed. ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలి.
విచిత్రం ఏంటంటే 2 more nabbed అంటే ఇక్కడ చూడండి 2 more nabbed అంటే ఇంకో ఇద్దరు పట్టుకున్నారనా కాదు కాదు 2 more were nabbed అని చెప్పుకోవాలి లేదంటే 2 more have been nabbed అంటే ఇంకో ఇద్దరు పట్టుకోబడ్డారు అని అక్కడ అంటే ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ ఉంది యాక్చువల్గా న్యూస్ పేపర్ హెడ్డింగ్స్లో ప్యాసివ్ వాయిస్ అంటే కనుక హెడ్డింగ్లో మీకు సబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్గా V3 ఇస్తారు V3 ఇది was were ప్లస్ V3 కదా వర్ నాబ్డ్ ఈ వర్ని బీ ఫామ్ ఇవ్వరు ఓకే ఈ బీ ఫామ్ అనేవి హెడ్డింగ్స్లో ఇవ్వరు అనమాట 2 more nabbed అంటే మీరు తీసుకోవాలి అర్థం 2 more were nabbed అని అక్కడ అంటే ఇంకో ఇద్దరు అదుపులో తీసుకోబడ్డారు అని అర్థం అనమాట అక్కడ దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ వీడియో ఫ్యూచర్లో చేస్తానో చూదురు కానీ అంటే న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఎలా ఫాలో అవ్వాలని తెలిస్తే ఆ ట్రెడిషన్స్ ఈజీగా ఉంటాయి అంటే న్యూస్ పేపర్ యొక్క సాంప్రదాయం ఎలా మేనేజ్ చేస్తారు హెడ్లైన్స్ ఎలా ఇస్తారు అనేది ఒక స్పెషల్ వీడియో చాలా చాలా అవసరం ఓకే అది ఇంతకుముందు చేశాను కానీ సరికొత్త సమాచారంతో మరొకసారి చేసే ప్రయత్నం చేస్తాను సినిమాను చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అలాంగ్ acrimonious poll campaign will end today acrimonious అంటే క్రూరమైన లేదా భయంకరమైన అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడాలు లేదంటే ఏదైనా అనుకోవడాలు భయంకరంగా నెగిటివ్గా సో acrimonious poll campaign will end today అంటే ఆ భయంకరమైన ప్రచారం క్యాంపెయిన్ ఈ రోజుతో ముగుస్తోంది అని చెప్పడం అంతా కూడా సరే ఇది ఈ క్రూయల్ ఆర్ వర్స్ అనేటువంటి దీనికి పక్కన పెడితే కనుక ఇది ఇంత కఠిన పదాలు టఫ్ వర్డ్స్ మనం వాడడం కదా అంటారు మీరు అయి ఉండొచ్చు కానీ ఒకటి తెలుసుకోవాలి ఇది చూడండి ఓయుఎస్ తెండి ఓయుఎస్ ఇలా ఓయుఎస్ తెండి అయితే కనుక అది ఎక్కువగా అడ్జెక్టివ్ అనే విషయం గుర్తించాలి అంటే ఎట్లాగా కరేజియస్ ప్రెషస్ ఫేమస్ ఇలా వచ్చినప్పుడు ఇవి ఒక అడ్జెక్టివ్స్ అవుతూ ఉంటాయి ఎక్కువగా అడ్జెక్టివ్స్ పక్కన మనకు ఒక నౌన్ కలుస్తూ ఉంటుంది నౌన్ సో కరేజియస్ సోల్జర్ దెన్ ప్రెషస్ స్టోన్ అంటే విలువైన ఎక్కువ మంది ప్రీషియస్ అంటారు ప్రీషియస్ కాదు ప్రెషస్ అనాలి ప్రెషస్ ఫేమస్ పర్సనాలిటీ సో ఫ్రెండ్స్ ఇలా acrimonious అంటే క్రూయల్ ఆర్ బిట్టర్ అనే సెన్స్ వస్తుంది సో ఈ బిట్టర్ పోల్ క్యాంపెయిన్ అనేది ఈ రోజుతో ముగుస్తుంది అని చెప్పడం అలాగే ఓఎస్ వస్తే ఎక్కువగా అది అడ్జెక్టివ్ అవుతుంటుంది మోస్ట్ ఆఫ్ ద అడ్జెక్టివ్స్ గో అలాంగ్ విత్ నౌన్స్ నెక్స్ట్ టు ఇట్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ న్యూస్ పేపర్లో ఇవాళ 30th May 2024 ఈ వర్డ్స్ నేర్చుకున్నాం మరికొన్ని వర్డ్స్తో మనం రేపు మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై హ్యావ్ ఏ నైస్ డే